హలో వెల్కమ్ ట్రేడింగ్ ఆన్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో ఒక పచ్చి నిజం చెప్తాను, ఒక హార్ష్ ట్రూత్. యాక్చువల్గా బిగినర్ ట్రేడర్స్ ఎక్కడైతే వాళ్ళ స్టాప్ లాస్ పెడతారో అక్కడ ప్రొఫెషనల్ ట్రేడర్స్, ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ యొక్క ఎంట్రీ అండి. ఈ స్ట్రాటజీని ఈ విధంగా నేను ఎంట్రీ తీసుకోవడం అనేది లాస్ట్ 2.5 years దీన్నే నేను ఫాలో అవుతున్నాను. అండ్ దాని గురించి ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా నేను చెప్తాను. ఓకే, అండ్ ఆల్మోస్ట్ 90% టాపిక్ని ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఆల్రెడీ ఎస్ఎంసి గురించి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే మనం డిస్కస్ చేసాం. లిక్విడిటీ కావచ్చు, ఆర్డర్ బ్లాక్ కావచ్చు, అండ్ స్ట్రక్చర్ మ్యాపింగ్ అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా, క్యాండిల్ రేంజ్ థియరీ కూడా డిస్కస్ చేసాం. రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్కస్ చేసాం. బట్ ఎంట్రీ పాయింట్స్ అనేవి ఏ విధంగా తీసుకోవాలి అనే దాని గురించి ఎప్పుడు మనం డిస్కస్ చేయలేదు. ఇది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, అండ్ ఈ పాయింట్ తెలుసుకున్న తర్వాత ఆల్రెడీ సపోర్ట్ గురించి, రెసిస్టెన్స్ గురించి ఎవరికైతే బాగా ఐడియా ఉంటుందో, అండ్ నిఫ్టీలో కావచ్చు, బ్యాంక్ నిఫ్టీలో కావచ్చు, బిట్కాయిన్లో కావచ్చు, ఎవరైతే ట్రేడ్ చేస్తూ ఉంటారో వాళ్ళకందరికి కూడా చాలా ఈజీగా ఈ ఎంట్రీ స్ట్రాటజీ గురించి తెలుసుకుంటే, పర్ఫెక్ట్ ఎంట్రీ స్ట్రాటజీ గురించి తెలుసుకుంటే అండ్ వాళ్ళ సక్సెస్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ వాళ్ళు తీసుకున్న ట్రేడ్ ప్రాఫిట్ చేసే ప్రాబబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అండ్ ఎవరైతే బిగినర్ ట్రేడర్స్ స్టాప్ లాస్ ఉంటుందో అక్కడ ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఒక ఎంట్రీ. ఓకే, సో దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్కి వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, అండ్ సేమ్ ఈ పర్ఫెక్ట్ ఎంట్రీ స్ట్రాటజీ అనేది బిట్కాయిన్లో వర్క్ అవుతుంది, ఎథేరియంలో వర్క్ అవుతుంది, అండ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా వర్క్ అవుతుంది. బట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కొంచెం ప్రాబబిలిటీ తక్కువ ఉన్నా కూడా బిట్కాయిన్లో వీటిలో ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. బిట్కాయిన్లో 24/7 మార్కెట్. మీలో ఎవరైనా క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయాలి అన్నా కూడా, ట్రేడ్ చేయాలి అన్నా కూడా నేను డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. లింక్ ద్వారా ఓపెన్ చేసుకోండి అండ్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడం మర్చిపోకండి. అండ్ ఆల్మోస్ట్ ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. కంప్లీట్గా చూసి దీంట్లో నేను ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. ఓకే, దీంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకు చూపిస్తాను. అండ్ లార్జర్ టైం ఫ్రేమ్స్లో ఏ విధంగా డ్రా చేయాలి, షార్టర్ టైం ఫ్రేమ్స్లో ఏ విధంగా చూడాలి, అండ్ మనం ఒకవేళ 15 minutes టైం ఫ్రేమ్లో ఆర్డర్ బ్లాక్స్ కావచ్చు, అండ్ రిమైనింగ్ కొన్ని మనం సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేస్తాం కదా, ఇలా డ్రా చేసుకున్న డిమాండ్ అండ్ సప్లై పాయింట్స్ డ్రా చేసుకున్నా కూడా దీన్ని 5 minutes టైం ఫ్రేమ్లోకి షిఫ్ట్ అయ్యి ఇక్కడ ప్రైస్ యాక్షన్ అనేది చూడాలి. అండ్ ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇది వీడియో మొత్తం మీకు చూసిన తర్వాత డెఫినెట్లీ మీరు షాక్ అవుతారు. దీని ప్రాబబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ ట్రేడ్స్ తక్కువ దొరికినా కూడా ప్రాబబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. మనకు ఎప్పుడు కూడా ట్రేడ్స్ అనేవి ఎన్ని తీసుకున్నాం అనేది కాదు, మనం తీసుకున్న ట్రేడ్స్ ఎంత ప్రాఫిట్ చేసింది, ఎంత ప్రాబబిలిటీ మనకి ఇంక్రీజ్ అయ్యింది అనేదే మ్యాటర్ అండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అండ్ ఎవరైనా బిట్కాయిన్లో ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అకౌంట్ లింక్ ద్వారా ఓపెన్ చేసుకొని టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడం మర్చిపోకండి. అండ్ మనం టాపిక్లోకి వెళ్దాం. మనం టాపిక్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పర్ఫెక్ట్ ఎంట్రీ స్ట్రాటజీ గురించి తెలియాలి అంటే కొన్ని ఫ్యూ పాయింట్స్ తెలియాలి. నెంబర్ 1, లిక్విడిటీ. ఓకే, అండ్ లిక్విడిటీ అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, లేదా మనకి ఆర్డర్ బ్లాక్స్ కావచ్చు, లేదా డిమాండ్ ఆర్ సప్లై, ఇలాగా మనకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే తెలిసి ఉండాలి. ఆల్రెడీ మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఆర్డర్ బ్లాక్స్ గురించి, డిమాండ్ అండ్ సప్లై గురించి ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నాను. అండ్ లిక్విడిటీ గురించి కొంతవరకు తెలిసి ఉండాలి. కాకపోతే ఈ లిక్విడిటీ గురించి నేను ఒక 1 or 2 minutes నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఈ టాపిక్‌లోకి వెళ్ళేక ముందు ఈ లిక్విడిటీ గురించి కొంచెం తెలుసుకుంటేనే బెటర్. ఓకే, సో అందుకని ఓవర్ వ్యూగా లిక్విడిటీ గురించి కొంచెం అయితే చెప్తాను. ఓకే, అండ్ నెంబర్ 3, అండ్ బేసిక్ ప్రైస్ యాక్షన్. ఓకే, క్యాండిల్ స్టిక్స్ ఏ విధంగా వర్క్ అవుతాయి, డబ్ల్యూ ప్యాటర్న్స్, ఎం ప్యాటర్న్స్, వీటి గురించి. అండ్ ఆల్రెడీ నేను చాలా ఇంపార్టెంట్ వీడియోస్ అయితే కొన్ని చేస్తున్నానండి. అండ్ ఎస్ఎంసిలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ లైక్ స్ట్రక్చర్ మ్యాపింగ్. స్ట్రక్చర్ మ్యాపింగ్ అంటే బీఓఎస్, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్స్, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, ఐడిఎం, ఇండ్యూస్మెంట్, అంటే ఇవన్నీ కూడా ఏ విధంగా ఫామ్ అవుతాయి అనే దాని గురించి నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. డెఫినిట్‌గా హెల్ప్ అవుతుంది. అది ఆల్రెడీ ఆ వీడియో చూస్తుంటే ఇంకా వెరీ గుడ్. లేదు చూడలేదు అనుకుంటే ఈ వీడియో స్కిప్ చేసి ఆ వీడియో చూసొచ్చి లేకపోతే ఈ వీడియో చూడండి. లేకపోతే ఈ వీడియో కంప్లీట్ చేసిన తర్వాత ఆ వీడియో చూడండి. ఓకే, వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. ఆల్రెడీ ఆర్డర్ బ్లాక్స్ గురించి, లిక్విడిటీ గురించి, క్యాండిల్ రేంజ్ థియరీ గురించి, వీటి గురించి కూడా వీడియోస్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం లిక్విడిటీ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ రాబోయే రోజుల్లో అడ్వాన్స్‌డ్ ఎస్ఎంసి గురించి నేను వీడియోస్ చేస్తాను. స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ గురించి. డెఫినిట్‌గా అవి హెల్ప్ అవుతాయి. కాకపోతే ఫస్ట్ ఈ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చెక్ చేయండి. ఎంట్రీ పాయింట్స్ ఏ విధంగా వర్క్ అవుతాయి అనే దాని గురించి కూడా చెక్ చేయండి. మొత్తం కూడా మీరు చెక్ చేస్తే మీకు ఒక ఓవరాల్ వ్యూ అనేది మీ ముందుకు వస్తుంది. ఓకే,
కాకపోతే అకౌంట్ అయితే మన డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ ద్వారా అయితే ఓపెన్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వడం మర్చిపోకండి. ఇప్పుడు మనం చూస్తే అడ్వాన్స్‌డ్ ఎస్ఎంసీ అంటే నెక్స్ట్ ఇంకొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. నేను ఏ టాపిక్ ఇంపార్టెంటో ఒక లైన్ వైస్‌గా నేనైతే చేస్తూ వస్తున్నాను. ఒక ప్లే లిస్ట్‌లో కూడా అన్నీ కూడా యాడ్ చేసి పెట్టాను. అదొకసారి చెక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిక్విడిటీ. ఫస్ట్ థింగ్ మనం ట్రెండ్ ఫాలో అవుతామండి. ఇది ఎప్పుడు కూడా మైండ్‌లో పెట్టుకోండి. ట్రెండ్‌ని ఫాలో అవుతాం. ఓకే. అండ్ అప్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు అప్ ట్రేడ్స్‌ని ఫైండ్ ఔట్ చేస్తాం. అంటే అప్ ట్రెండ్‌లో మార్కెట్ ఉంటే బయింగ్ ట్రేడ్స్‌ని ఫైండ్ ఔట్ చేస్తాం. ఓకే. అండ్ నంబర్ 3 డౌన్ ట్రెండ్స్‌లో ఉన్నప్పుడు సెల్లింగ్ సైడ్ ట్రేడ్స్‌ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ ఇంకోటి ఈ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మనకు రివర్సల్స్‌ని కూడా క్యాచ్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ డిపెండ్స్. ఓకే. ఎస్ఎంసీ ద్వారానే అది కూడా మన స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ద్వారానే దాన్ని కూడా మనం ప్లాన్ చేసుకుంటాం. అంతేకాని మనం డైరెక్ట్‌గా వెళ్లి రివర్సల్స్‌లో మనకు ఒక ప్యాటర్న్స్ కనిపించాయి. డబ్ల్యూ ప్యాటర్న్ కనిపించింది. ఎం ప్యాటర్న్ కనిపించింది అనేది ప్లాన్ చేసుకోం. బట్ దీనికంటూ మనం ఒక స్ట్రాటజీని ఫాలో అవుతాం. దాన్నే పర్ఫెక్ట్ ఎంట్రీ స్ట్రాటజీ అంటాం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లిక్విడిటీ గురించి చెప్తాను. లిక్విడిటీ అంటే ఏమి లేదండి. ఎక్కడైతే మనకు మార్కెట్ కంటిన్యూయస్‌గా అప్ సైడ్‌కి వెళ్ళిపోతుందో ఈ గ్యాప్స్‌లో ఉంటాయి గదా! ఈ గ్యాప్స్‌లో మనకు ఆర్డర్ బ్లాక్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. ఆర్డర్ బ్లాక్స్ అంటే బయర్స్ అనేవాళ్ళు కొంతమంది ఎంట్రీ తీసుకోలేరు. సో, మార్కెట్ రివర్సల్స్ వచ్చినప్పుడు ఆ ప్లేస్‌లో వాళ్ళు ఎంట్రీ తీసుకుంటారు. ఓకే. సో, అంటే అప్ సైడ్‌కి మార్కెట్ కంటిన్యూయస్‌గా వెళ్ళినప్పుడు ఇక్కడ సీనియర్ ఎవరైతే సీనియర్స్ ఉంటారో ఎఫ్ఐఐస్ లాంటి పెద్ద పెద్ద ట్రేడర్స్ ఉంటారో వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్‌కొస్తుందో అప్పుడు వాళ్ళు ఎంట్రీ తీసుకుంటారు. ఓకే. ఇప్పుడు మనం తీసుకునే ట్రేడ్స్ ఎంతండి? బేసిక్‌గా 100 లాట్స్ తీసుకుంటామా? 1000 లాట్స్ తీసుకుంటామా? 500 లాట్స్ తీసుకుంటామా? ఇలా తీసుకుంటాం. ఓకే. బేసిక్‌గా 10 లాట్స్ ఇలాగ తీసుకుంటాం. ఓకే. బట్ వీళ్ళు తీసుకునే ఆర్డర్ బ్లాక్స్ ఎవరైతే ఫాలో అవుతారో అంటే ఎవరైతే కొంచెం హై ఎండ్‌లో ట్రేడ్ చేస్తారో వీళ్ళ లాట్ సైజ్ అనేది చాలా ఎక్కువుంటుంది. ఓకే. అందుకే వీళ్ళు ఎంట్రీ తీసుకున్నప్పుడు మార్కెట్స్ అనేవి చాలా బూస్ట్ అవుతాయి. కాకపోతే వీళ్ళు ఎంట్రీ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఎవరైతే బిగినర్ ట్రేడర్స్ ఎంట్రీ తీసుకున్నప్పుడు వీళ్ళు కూడా ఎంట్రీ తీసుకున్నారు అనుకోండి. వాళ్ళకి లాస్ అది. ఎందుకంటే వాళ్ళకి పూర్తిగా లిక్విడిటీ కావాలి. ఆ లిక్విడిటీ కావాలి అంటే ఎవరి దగ్గర లిక్విడిటీ తీసుకోవాలి? బేసిక్‌గా రిటైల్ ట్రేడర్స్ దగ్గర లిక్విడిటీ తీసుకోవాలి. అందుకే నేను వీడియో స్టార్టింగ్‌లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్పాను. ఎక్కడైతే బిగినర్స్ ట్రేడర్స్ యొక్క స్టాప్ లాస్ ఉంటుందో, అక్కడ ఎక్స్‌పీరియన్స్‌డ్ అండ్ ఇలాంటి పెద్ద పెద్ద ట్రేడర్స్ ఉంటారు కదా! ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ వీళ్ళ ఎంట్రీ పాయింట్స్ ఉంటాయి. ఈ ఎంట్రీ పాయింట్స్ అనేవి ఎక్కడ? అండ్ వాటి గురించి మనం ఈరోజు డిస్కస్ చేస్తాం. ఓకే. సో, ఇలా మనకు అప్ సైడ్‌కి వెళ్లి డౌన్ సైడ్‌కొచ్చి తీసుకుంటే దీన్ని ఇంటర్నల్ లిక్విడిటీ అంటారు. ఓకే. అంటే మార్కెట్ అప్ ట్రెండ్‌లో ఉంది. లోపలికొచ్చి లిక్విడిటీని తీసుకుంటే ఇంటర్నల్ లిక్విడిటీని గ్రాబ్ చేయడం అంటారు. ఓకే. సో, లేదు మనకు మార్కెట్ డౌన్ ట్రెండ్‌లో ఉంది. అప్ సైడ్‌కొచ్చి లిక్విడిటీని తీసుకొని డౌన్ సైడ్‌కి వెళ్ళింది అంటే దీన్ని కూడా ఇంటర్నల్ లిక్విడిటీయే అంటారు. ఎందుకంటే మార్కెట్ లోపలికి వచ్చి లిక్విడిటీ తీసుకొని డౌన్ సైడ్‌కి వెళ్తుంది. దీన్ని ఇంటర్నల్ లిక్విడిటీ అంటారు. క్లియర్? అండ్ ఎక్స్‌టర్నల్ లిక్విడిటీ అంటే ఏంటి? ఎక్స్‌టర్నల్ లిక్విడిటీ అంటే మనకు బేసిక్‌గా ఇందాక మనం మాట్లాడాం కదా! మార్కెట్ డౌన్ ట్రెండ్‌లో ఉంది. మనకు మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్ళాలి అంటే ఎక్స్‌టర్నల్ లిక్విడిటీ తీసుకొని వెళ్తుంది. ఓకే. ఎక్స్‌టర్నల్ లిక్విడిటీని తీసుకొని వెళ్తుంది. క్లియర్. సో, దీన్ని ఎక్స్‌టర్నల్ లిక్విడిటీ అంటాం. మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్తుంది. డౌన్ సైడ్‌కి రావాలి అంటే ఎక్స్‌టర్నల్ లిక్విడిటీని తీసుకొని డౌన్ సైడ్‌కొస్తుంది. క్లియర్? అండ్ అదే విధంగా ఇక్కడ బయింగు ఉంది. ఇక్కడ సెల్లింగు ఉంది. ఈ 2 పాయింట్స్ అనేవి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అండ్ మీకు చార్ట్స్‌లో ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. బట్ దానికి ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఓకే. ఏ విధంగా ఉంటాయి ఇవి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. నంబర్ 1 అండ్ ఫస్ట్ థింగ్ మనం ఇప్పుడు చూస్తే డౌన్ సైడ్‌కి మార్కెట్ వస్తుంది. దీంట్లో ఇంటర్నల్ లిక్విడిటీని తీసుకొని మార్కెట్ డౌన్ సైడ్‌కి వెళ్ళాలి. సో, ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే ఓకే. జనరల్‌గా ఇలా మార్కెట్ వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారు, ఇక్కడ సెల్ చేస్తారు. స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. ఓకే. లేదా ఇక్కడ బై చేస్తారు. స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. బేసిక్‌గా రిటైల్ ట్రేడర్స్ ఏ విధంగా ట్రేడ్ చేస్తారు? ఇలా మార్కెట్ డౌన్ సైడ్‌కొచ్చినప్పుడు మనకి
ఇక్కడ రివర్సల్ కనిపిస్తుంది అని చెప్పి ఇక్కడ బై చేస్తారు. ట్రాప్ అవుతారు. ఓకే. లేదు మార్కెట్ ఇంత ఫాల్ అయింది. సో, కొంచెం అప్ సైడ్‌కొచ్చింది. సో, ఇక్కడ సెల్ చేసి మనం ఇంకో పెద్ద ట్రేడ్‌ని క్యాప్చర్ చేయాలి అనుకుంటారు. కాకపోతే వీళ్ళ స్టాప్ లాస్ గూడా హిట్ అవుతుంది. బట్ ఎవరి స్టాప్ లాస్ హిట్ అవ్వదు అంటే బేసిక్‌గా వీళ్ళ స్టాప్ లాస్ గూడా హిట్ అవుతుంది. హిట్ అవ్వద్దు అని నేను చెప్పట్లేదు. బట్ ప్రాబబిలిటీ వైస్ ఎక్కువ. ఓకే. దీన్ని ట్రాప్ ట్రేడింగ్ అంటారు. ఎప్పుడైతే మార్కెట్ డౌన్ ట్రెండ్‌లో డౌన్ సైడ్‌కి వస్తూ ఉందో, వచ్చినప్పుడు మనకు ఎక్కడ కూడా మనం సెల్ చేయకూడదు. ఓకే. ఎక్కడ కూడా సెల్ చేయకూడదు. ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ ఎక్కడ కనిపిస్తుంది అనేది వెయిట్ చేయాలి. బయింగ్ ఆపర్చునిటీ ఏ విధంగా కనిపిస్తుంది? ఒక స్ట్రాంగ్ క్యాండిల్ డబ్ల్యూ ప్యాటర్న్ ఫార్మ్ చేస్తుంది. ఓకే. డబ్ల్యూ ప్యాటర్న్ ఫార్మ్ చేస్తుంది కదా! డబ్ల్యూ ప్యాటర్న్ ఫార్మ్ చేసినప్పుడు మనం అలర్ట్ అవ్వాలి. నంబర్ 1 డబ్ల్యూ ప్యాటర్న్ ఫార్మ్ చేసినప్పుడు అలర్ట్ అవ్వాలి. అలర్ట్ అయ్యి అండ్ దాని తర్వాత ఎక్కడైతే మనకి డబ్ల్యూ ప్యాటర్న్ ఎగ్జాక్ట్‌లీ కనిపిస్తుందో, ఓకే. ఎక్కడైతే డబ్ల్యూ ప్యాటర్న్ కనిపించి క్యాండిల్ ఫార్మ్ అవుతుందో, ఆ క్యాండిల్ లోని బ్రేక్ చేసింది అనుకోండి. అప్పుడు మనం సెల్లింగ్ సైడ్‌కి నేను ప్లాన్ చేసుకుంటాను. ఇలా ప్లాన్ చేసుకుంటే స్టాప్ లాస్ హిట్ అవ్వదు అని కాదు. హిట్ అవుతుంది. బట్ ప్రాబబిలిటీస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఓకే. స్టాప్ లాస్ హిట్ అవుతుంది. బట్ ప్రాబబిలిటీస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. క్లియర్. అండ్ నంబర్ 2 అప్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు కూడా సేమ్ థింగ్. ఎక్కడైతే ఎమ్ ప్యాటర్న్ కనిపిస్తుందో ఈ పాయింట్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. నిఫ్టీలో కావచ్చు, బ్యాంక్ నిఫ్టీలో కావచ్చు, దేంట్లో అయినా ఉపయోగపడతాయి. ఓకే. సో, ఈ విధంగా ఎమ్ ప్యాటర్న్ ఎక్కడైతే పర్టిక్యులర్ మంచి ఎమ్ ప్యాటర్న్ ఎక్కడైతే ఫార్మ్ అవుతుందో అక్కడ వెయిట్ చేయాలి. అక్కడ వెయిట్ చేసి ఎప్పుడైతే ఆ ఎమ్ ప్యాటర్న్ ఫార్మ్ చేస్తుందో అప్పుడు ఏదైతే క్యాండిల్ ఎమ్ ప్యాటర్న్ కరెక్ట్‌గా ఫార్మ్ చేసిందో ఆ క్యాండిల్ ఓకే. నెక్ లైన్‌ని బ్రేక్ చేసిందో ఆ క్యాండిల్ హై బ్రేక్ చేస్తే అప్ సైడ్‌కి ప్లాన్ చేసుకుంటారు. ఓకే. స్టాప్ లాస్ అనే దాని గురించి మనం మాట్లాడితే స్టాప్ లాస్ అనేవి బేసిక్‌గా స్టార్టింగ్ స్టేజ్‌లో చాలా తక్కువ తీసుకోవడం బెటర్. ఓకే. 15 మినిట్స్ క్యాండిల్‌లో, 5 మినిట్స్ క్యాండిల్‌లో ఇలా తీసుకుంటే మనం అంటే బేసిక్‌గా స్టార్టింగ్‌లో మనం ఫస్ట్ పేపర్ ట్రేడ్ చేస్తాం. అండ్ దాని తర్వాత ఓకే. దీని సక్సెస్ రేట్ బాగుంది అనుకున్నప్పుడు 1 లాట్‌తో చేస్తాం. దాని తర్వాత 2 లాట్స్‌తో చేస్తాం. బిగినింగ్ స్టేజ్‌లో ప్రాఫిట్ గురించి ఎక్స్‌పెక్ట్ చేయకండి. బిగినింగ్ స్టేజ్‌లో ఎమోషనల్ స్టేటస్‌ని అంటే ఎమోషనల్‌గా మనం స్ట్రాంగ్‌గా ఉన్నామా లేదా అని తెలుసుకోవాలి అంటే ఫస్ట్ పేపర్ ట్రేడ్ చేయాలి. దాని తర్వాత 1 లాట్, దాని తర్వాత 2 లాట్స్, దాని తర్వాత 3 లాట్స్ ఇలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి. ఎప్పుడు ప్రాఫిట్ వస్తూ ఉంటే ఇంక్రీజ్ చేయాలే తప్ప మనం ప్రాఫిట్ రాకుండా లాస్‌లో ఇంక్రీజ్ చేయకూడదు లాట్ సైజ్‌ని. ప్రాఫిట్ వస్తూ ఉంటే లాట్ సైజ్‌ని ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి. ఓకే. సో, ఈ విధంగా ఇక్కడ బై చేస్తాం. ఇక్కడ బై చేసినప్పుడు ఏమవుతుంది? మనకు ప్రాబబిలిటీస్ అనేవి స్టాప్ లాస్ పెరుగుతాయి. ఓకే. స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా ఉండడానికి అండ్ విన్నింగ్ ప్రాబబిలిటీ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. క్లియర్? అండ్ ఇక్కడ ఇంటర్నల్ లిక్విడిటీ గ్రాబ్ చేయడం దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇంటర్నల్ లిక్విడిటీ అనేది ఇప్పుడు ఇక్కడ ప్రెజెంట్ ఏముంది? డౌన్ ట్రెండ్ ఉంది. ఈ డౌన్ ట్రెండ్‌లో మార్కెట్ డౌన్ సైడ్‌కొస్తుంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం గదా! డబ్ల్యూ ప్యాటర్న్ ఎక్కడ కరెక్ట్‌గా ఫార్మ్ అవుతుందో అక్కడ చూసుకొని ఓకే. అక్కడ చూసుకొని ఆ క్యాండిల్ యొక్క లో అనేది ఎంట్రీ పాయింట్ అవుతుంది. ఓకే. దాని హై అనేది స్టాప్ లాస్ పెట్టుకున్నా పర్లేదు. ఒక 15-5 మినిట్స్ క్యాండిల్ ఏదైతే క్యాండిల్ బ్రేక్ చేసిందో ఆ క్యాండిల్ యొక్క హై స్టాప్ లాస్ పెట్టుకున్నా పర్లేదు. ఓకే. దీన్ని ఇంటర్నల్ లిక్విడిటీ గ్రాబ్ అంటారు. ఓకే. ఇది సెల్లింగ్ సైడ్‌కి కనిపించింది. ఇక్కడ చూడండి. సెల్లింగ్ సైడ్‌కి ఇంటర్నల్ లిక్విడిటీ గ్రాబ్ చేసి చాలా మంచి డౌన్ సైడ్ మొమెంటమ్స్ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ కూడా మనం ఇంకా డౌన్ సైడ్‌కొచ్చిన తర్వాత అండ్ అగైన్ అదే విధంగా మనకు డబ్ల్యూ ప్యాటర్న్స్ కనిపిస్తాయి. డౌన్ సైడ్‌కి వెళ్తుంది. డబ్ల్యూ ప్యాటర్న్స్ కనిపిస్తాయి. డౌన్ సైడ్‌కి వెళ్తుంది. దీన్నే ట్రాప్ ట్రేడింగ్ అంటారు. ఓకే. 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో చూసి అనలైజ్ చేసి 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌కి వెళ్ళండి. మీకక్కడ చాలా ఈజీగా అక్కడ కనిపిస్తాయి. దీన్నే ట్రాప్ ట్రేడింగ్ కూడా అంటారు. ఈ డబ్ల్యూ ప్యాటర్న్స్ ఫార్మ్ అయ్యి, ఆ లో బ్రేక్ చేసినప్పుడే ఇవన్నీ కూడా బాగా వర్క్ అవుతాయి. ఇంకా అప్ సైడ్‌కి గూడా మనకి సిమిలర్‌గానే వర్క్ అవుతాయి. ఇప్పుడిక్కడ ఇప్పుడిక్కడ మీరు కరెక్ట్‌గా చెక్ చేస్తే మార్కెట్ డౌన్ సైడ్‌కుంది. ఓకే. అందుకే చాలామంది సెల్లింగ్ మార్కెట్‌లో బయింగ్ సైడ్‌కి వెళ్లి, బయింగ్ మార్కెట్‌లో సెల్లింగ్ సైడ్‌కి వెళ్లి వాళ్ళ అకౌంట్‌ని బ్లాస్ట్ ఎప్పుడు చేసుకుంటారు అంటే ఇలాంటి టైంలోనే చేసుకుంటారు. మార్కెట్ డౌన్ సైడ్‌కుంది. సో, మనం అప్ సైడ్‌కి ప్లాన్ చేసుకుంటామా? నో. అప్ సైడ్‌కి ప్లాన్ చేసుకోం. ఏం చేస్తాం? డబ్ల్యూ ప్యాటర్న్ పర్టిక్యులర్‌గా ఎక్కడ ఫార్మ్ అయిందో చూసుకొని, ఆ క్యాండిల్ యొక్క లో డ్రా చేసుకుంటాం. ఆ క్యాండిల్ యొక్క లో బ్రేక్ చేస్తే డౌన్ సైడ్‌కి ప్లాన్ చేసుకుంటాం. క్లియర్. అండ్ అదే విధంగా అప్ సైడ్‌కి గూడా సేమ్ థింగ్. మనం రివర్సల్ అప్ సైడ్‌కి మార్కెట్ వచ్చి, డౌన్ సైడ్‌కొచ్చి ఎమ్ ప్యాటర్న్ ఫార్మ్ చేసి
అప్ సైడ్‌కి వెళ్తుంది. ఓకే. సో, ఇదే విధంగా మీరు కొంచెం కాన్సంట్రేట్‌గా చెక్ చేస్తే అది మీకు క్లియర్ కట్‌గా కనిపిస్తాయి. బట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బేసిక్‌గా నెక్స్ట్ వీడియోస్‌లో నేను దీంట్లో ప్రాబబిలిటీస్ అనేవి ఏ విధంగా పెంచుకోవాలి అనే దాని గురించి కూడా డిస్కస్ చేస్తాను. ప్రాబబిలిటీస్ ఇంక్రీజ్ చేయాలి అంటే ఏ విధంగా చేయాలి? అంటే దీంట్లో ఇంకొన్ని పాయింట్స్ ఉన్నాయండి. అంటే ఇప్పుడు ఇక్కడ వర్క్ అయింది. ఈ ప్లేస్‌లో ఇక్కడ కూడా వర్క్ అయింది. సేమ్ ట్రాప్ ట్రేడింగ్ ఇక్కడ కూడా వర్క్ అయింది. అండ్ ఇంకా మనం వెళ్తే దీని ప్రాబబిలిటీస్ చాలా బాగున్నాయి. కాకపోతే ఇంకా ప్రాబబిలిటీస్ పెంచాలి అంటే చాలా బాగున్నాయంటే 100 ట్రేడ్స్‌లో ఒక 50 ట్రేడ్స్ సక్సెస్‌ఫుల్ అయినా కూడా ఎక్సలెంట్. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇన్ కేస్ దీని ఇంకా ప్రాబబిలిటీ పెంచితే 60-70కి వెళ్తే, ఇన్ కేస్ 70-80కి వెళ్తే 70-80కి వెళ్ళదు అనుకోండి. అంత ప్రాబబిలిటీ ఉండదు. ఎందుకంటే ఈ 60-70 ఎందుకు ప్లాన్ చేసుకుంటాం అంటే కొన్ని కొన్ని సార్లు రిస్క్ రివార్డ్ అనేది కరెక్ట్‌గా దొరకదు. రివర్సల్ వచ్చి స్టాప్ లాస్ హిట్ అయిపోతాయి. ఇలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఓకే. 50 ట్రేడ్స్‌లో 1:3 టార్గెట్స్ అనేవి ఎక్సలెంట్ థింగ్. ఓకే. దీని ప్రాబబిలిటీ అనేది చాలా బావుంటుంది. మీరు ఒకసారి బ్యాక్ టెస్ట్ చేయండి. డెఫినిట్‌గా అది బాగా వర్క్ అవుతుంది. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ థర్డ్ పాయింట్ ఆర్డర్ బ్లాక్స్ ఆర్ డిమాండ్ పాయింట్స్ అని కూడా మనం అనొచ్చు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డిమాండ్ పాయింట్ ఉంది. క్లియర్? ఇక్కడ డిమాండ్ పాయింట్ ఉంది. వెరీ ఇంపార్టెంట్. అండ్ డిమాండ్ పాయింట్‌లో ఇక్కడ మార్కెట్ ఆల్‌మోస్ట్ సైడ్‌వేస్ జరిగింది. ఇక్కడ బ్రేక్ చేసింది. బ్రేక్ చేసి అప్ సైడ్‌కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోండి. ఓకే. దీని గురించి కూడా నేను చెప్తాను. అప్ సైడ్‌కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయనుకోండి. మనం ఇమ్మీడియేట్‌గా వెళ్లి అప్ సైడ్‌కి ప్లాన్ చేసుకోకూడదు. ఓకే. ఇమ్మీడియేట్‌గా అప్ సైడ్‌కి ప్లాన్ చేసుకోకూడదు. మనం ఏం చేస్తాం? లార్జర్ టైమ్ ఫ్రేమ్స్‌లో ఇవన్నీ చూస్తాం. ఓకే. లార్జర్ టైమ్ ఫ్రేమ్స్‌లో ఇవన్నీ చూస్తాం. అప్పుడు షార్టర్ టైమ్ ఫ్రేమ్స్‌కి వస్తాం. ఓకే. 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో మనం చూసాం, ట్రెండ్ చూసాం. ఈ ఆర్డర్ బ్లాక్ డ్రా చేసాం. డిమాండ్ పాయింట్ డ్రా చేసినప్పుడు 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌కి అలా డౌన్ సైడ్‌కి షిఫ్ట్ అవుతాం. షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ ఎక్కడ ఫార్మ్ అవుతుంది అనేది వెయిట్ చేస్తాం. డబ్ల్యూ ప్యాటర్న్ ఎక్కడ ఫార్మ్ అవుతుందో చూసి ఓకే. దీన్ని ఎక్స్టర్నల్ లిక్విడిటీ గ్రాబ్ అంటాం. కాకపోతే ఇది ఆర్డర్ బ్లాక్‌లో జరుగుతుంది. ఇది ఆర్డర్ బ్లాక్స్‌లో ఎక్స్టర్నల్ లిక్విడిటీ గ్రాబ్. ఓకే. ఇక్కడ స్మాలర్ టైమ్ ఫ్రేమ్‌కొచ్చి 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో డిమాండ్ అండ్ సప్లై ఈ ఆర్డర్ బ్లాక్స్ డ్రా చేసుకొని 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌కొచ్చి ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గర డబ్ల్యూ ప్యాటర్న్ కనిపించి, చిన్న మొమెంటమ్ అప్ సైడ్‌కి కనిపించి అండ్ ఎవరైతే రిటైల్ ట్రేడర్స్ ఎంటర్ అయ్యి ఉంటారు. ఎందుకంటే అక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంది కాబట్టి అక్కడ రిటైల్ ట్రేడర్స్ అనేవాళ్ళు ఎంటర్ అయ్యి ఉంటారు. అప్పుడు ఏం చేస్తాం మనం ఎంట్రీ తీసుకోకుండా వెయిట్ చేస్తాం. వెయిట్ చేసి ఎక్కడైతే ఈ స్టాప్ లాస్ హిట్ అవుతుందో, ఏ క్యాండిల్ అయితే స్టాప్ లాస్ హిట్ అవుతుందో, ఓకే. ఏ క్యాండిల్ అయితే ఈ డబ్ల్యూ ప్యాటర్న్‌ని బ్రేక్ చేస్తుందో, ఆ క్యాండిల్ యొక్క హైని మార్క్ చేసుకొని, హై ఎప్పుడైతే అప్ సైడ్‌కి బ్రేక్ చేస్తుందో రివర్సల్ వచ్చి, అప్పుడు అప్ సైడ్‌కి ప్లాన్ చేసుకుంటాను. అండ్ దీంట్లో ప్రాబబిలిటీస్ అనేవి స్టార్టింగ్‌లో దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రాబబిలిటీస్ ఇంకా ఇంక్రీజ్ చేయడానికి కొన్ని పాయింట్స్ నా దగ్గరున్నాయి. బట్ నేను ఒకటే రోజు కాకుండా కొంచెం డివైడ్ చేసి చెప్తాను. ఓకే. దీన్ని ఎక్స్టర్నల్ లిక్విడిటీ గ్రాబ్ అంటాం. కాకపోతే ఎక్స్టర్నల్ లిక్విడిటీ గ్రాబ్ జరిగినా కూడా ఆర్డర్ బ్లాక్‌లో నుంచి లిక్విడిటీని గ్రాబ్ చేస్తుంది. క్లియర్. అండ్ ఫోర్త్ పాయింట్ సేమ్ థింగ్. ఎప్పుడైతే ఇక్కడ సప్లై పాయింట్ ఫార్మ్ అయ్యి మార్కెట్ ఇలాగా సైడ్‌వేస్ అయ్యి ఇది 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో మనం సప్లై పాయింట్ ఆర్ ఆర్డర్ బ్లాక్స్‌ని డ్రా చేసుకొని ఇక్కడ ఎం ప్యాటర్న్ ఫార్మ్ చేసి డౌన్ సైడ్‌కొచ్చి 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో 1 అవర్‌లో డ్రా చేసుకుంటే 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. 15 మినిట్స్‌లో డ్రా చేసుకుంటే 5 మినిట్స్. ఇలాగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఎం ప్యాటర్న్ ఫార్మ్ చేసి ఆల్‌మోస్ట్ డౌన్ సైడ్‌కొస్తుంది అనుకోని వెయిట్ చేస్తుంటాం గదా! అప్పుడు వెళ్లి స్టాప్ లాస్ హిట్ చేస్తుంది. ఆ స్టాప్ లాస్ హిట్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్‌టర్నల్ లిక్విడిటీని గ్రాబ్ చేస్తుంది. ఓకే. ఈ ఎక్స్‌టర్నల్ లిక్విడిటీని గ్రాబ్ చేసినప్పుడు దాని యొక్క లోని బ్రేక్ చేసిన తర్వాత డౌన్ సైడ్‌కి ప్లాన్ చేసుకుంటాం. అండ్ దీని గురించి నేను చూపిస్తాను. చార్ట్స్‌లో కూడా చూపిస్తాను. మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది. ఓకే. డౌన్ సైడ్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో, అప్పుడు సెల్లింగ్ సైడ్‌కి ప్లాన్ చేసుకుంటాం. ఈ 2 కూడా ఎక్స్‌టర్నల్ లిక్విడిటీ. ఫస్ట్ 2 మాట్లాడుకుంది ఇంటర్నల్ లిక్విడిటీ గ్రాబ్ గురించి. ఎక్స్‌టర్నల్ లిక్విడిటీ గ్రాబ్ గురించి డిస్కస్ చేద్దాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎక్స్‌టర్నల్ లిక్విడిటీ గ్రాబ్. ఎక్స్‌టర్నల్ లిక్విడిటీ గ్రాబ్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఏ విధంగా జరిగింది? ఒకసారి చెక్ చేయండి. బేసిక్‌గా ఇక్కడ మార్కెట్ డౌన్ సైడ్‌కొచ్చింది. ఓకే. ఇక్కడ ఈ ప్లేస్‌లో ఆర్డర్ బ్లాక్ ఉంది. ఓకే. ఈ ప్లేస్‌లో ఆర్డర్ బ్లాక్ ఉంది. మీరు కొంచెం బ్యాక్ సైడ్‌కి వెళ్తే అక్కడ ఆర్డర్ బ్లాక్ కనిపిస్తుంది.
ఇక్కడ మనం స్మాలర్ టైమ్ ఫ్రేమ్స్‌లోకి వెళ్తే ఓకే. ఈ డేట్ గుర్తుపెట్టుకోండి 24థ్ ఫిబ్రవరి. ఈ ఆర్డర్ బ్లాక్స్‌లోకి వెళ్ళిన తర్వాత అంటే ఇందాక మనం మాట్లాడాం కదా! 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఆర్డర్ బ్లాక్స్‌ని డ్రా చేసుకున్న తర్వాత 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌కి వెళ్తాం. 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌కి వెళ్ళిన తర్వాత ఎగ్జాక్ట్‌లీ మనం చూసుకుంటే ఇప్పుడిక్కడ ఎగ్జాక్ట్‌లీ మనం పాయింట్ చూసుకుంటే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంది. సో, మనం ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఎవరైనా కొంచెం బిగినర్ ట్రేడర్స్ ఏం చేస్తారు? ఈ ఆర్డర్ బ్లాక్‌లో ఇక్కడ ఈ ప్లేస్‌లో మనం బయింగ్ సైడ్‌కి ప్లాన్ చేసుకుంటాం. ఓకే. బట్ ఇక్కడ మీరు గమనిస్తే ఎక్స్‌టర్నల్ లిక్విడిటీని గ్రాబ్ చేసే వరకు మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్ళలేదు. ఓకే. ఇక్కడ ఎక్స్‌టర్నల్ లిక్విడిటీని గ్రాబ్ చేసే వరకు మార్కెట్ వెళ్ళలేదు. ఓకే. సో, ఎక్స్‌టర్నల్ లిక్విడిటీ గ్రాబ్ చేసిన పాయింట్ ఏదైతే ఉందో, ఆ పాయింట్‌ని కాన్సంట్రేట్‌గా మనం ఫైండ్ ఔట్ చేసి, ఆ క్యాండిల్ యొక్క హై అనేది ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేసింది ఈ క్యాండిల్. సో, ఈ క్యాండిల్ యొక్క హైని ఇంపార్టెంట్ పాయింట్‌గా తీసుకుంటాం. ఈ క్యాండిల్ యొక్క హై అనేది నాకు ఎంట్రీ అవుతుంది. అండ్ ఇది స్టాప్ లాస్ అవుతుంది. అండ్ టార్గెట్ 1:2 ఆర్ 1:3 అనేది తీసుకోండి. ఓకే. బిట్‌కాయిన్‌లో బాగానే వర్క్ అవుతుంది. కంపేర్ టు ఎనీ అదర్ బిట్‌కాయిన్‌లో బాగానే వర్క్ అవుతుంది. అండ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా కొంచెం పర్లేదు వర్క్ అవుతూ ఉంది. కాకపోతే కొంచెం రేర్‌గా వర్క్ అయినా కూడా వర్క్ అవుతుంది. ఓకే. సో, అది కాకుండా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అండ్ రిమైనింగ్ కూడా డిస్కస్ చేద్దాం 24థ్ ఫిబ్రవరి. ఇప్పుడిక్కడ మనం చూస్తే సేమ్ థింగ్ ఆల్‌మోస్ట్ మార్కెట్ చాలా మంచి అప్ సైడ్‌కి వెళ్ళింది. అండ్ ఇక్కడ ఎం ప్యాటర్న్ కనిపించింది. చాలా మంది సెల్ చేసి ఉంటారు. ఓకే. ఎం ప్యాటర్న్ కనిపించింది సెల్ చేసుంటారు. కాకపోతే ఇక్కడ ఎక్స్‌టర్నల్ లిక్విడిటీ ఈ క్యాండిల్ వచ్చే వరకు ఇలాంటి క్యాండిల్ వచ్చింది అనుకోండి. ఓకే. అంటే దీన్ని పిన్ బార్ క్యాండిల్ అంటారు చాలామంది. ఓకే. బట్ ప్రతి దగ్గర పిన్ బార్ క్యాండిల్ ఫార్మ్ చేసిన ప్రతి దగ్గర మనం బయింగ్ సైడ్‌కి వెళ్ళామనుకోండి ప్రాబబిలిటీస్ అనేవి తగ్గిపోతాయి. ఓకే. ఇప్పుడు పిన్ బార్ క్యాండిల్స్ అనేవి ఇక్కడ ఫార్మ్ చేసింది. ఇంకా మాట్లాడితే ఈ ప్లేస్‌లో ఫార్మ్ చేసింది. ఇక్కడ ఫార్మ్ చేసింది. ప్రతి దగ్గర ఫార్మ్ చేసింది. బట్ ఒక పర్టిక్యులర్ ప్లేస్‌లో రైట్ టైప్ ఆఫ్ క్యాండిల్ ఫార్మ్ అయినప్పుడే దానికొక వాల్యూ ఉంటుంది. క్లియర్? సో, ఇది ఈ విధంగా లిక్విడిటీని గ్రాబ్ చేసుకున్న తర్వాత మార్కెట్ అయితే డౌన్ సైడ్‌కి వెళ్తుంది. ఓకే. సో, ఈ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. మనం చూసుకోవచ్చు చాలా మంచి మొమెంటం డౌన్ సైడ్‌కొచ్చింది. దాని గురించి పక్కన పెట్టేసినా కూడా ఇప్పుడు అప్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు ఎక్స్‌టర్నల్ లిక్విడిటీ గ్రాబ్స్ గురించి ఇప్పటి వరకు డిస్కస్ చేసాం. ఫిఫ్త్ అండ్ సిక్స్త్ పాయింట్. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే మనకు బేసిక్‌గా స్ట్రక్చర్ మ్యాపింగ్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఆ స్ట్రక్చర్ మ్యాపింగ్ వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఓకే. ఇది కొంచెం ఈజీగా అర్థం కావాలి అంటే స్ట్రక్చర్ మ్యాపింగ్ తెలిసుండాలి. అప్ ట్రెండ్‌లో మార్కెట్‌లో మనం బయింగ్ సైడ్‌కి ప్లాన్ చేసుకుంటాం. ఈ ఇండ్యూస్‌మెంట్ ఐడీఎం అంటారండి దీన్ని. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడీఎంలో ఎప్పుడైతే అప్ సైడ్‌కి బ్రేక్ చేస్తుందో, దీన్ని బ్రేక్ చేసిందో ఓకే. అప్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు బయింగ్ సైడ్‌కి ప్లాన్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంది. ఇట్లాగా అప్ సైడ్‌కి వెళ్ళిపోయింది. మంచి మొమెంటం కనిపించింది. అండ్ దాని తర్వాత ఇట్లాగా ఒక పుల్ బ్యాక్ ఇచ్చి, ఆ పుల్ బ్యాక్ లో బ్రేక్ చేసి ఓకే. ఆ పుల్ బ్యాక్ లో బ్రేక్ చేసి ఎప్పుడైతే ఇక్కడ ఈ ఐడీఎంని బ్రేక్ చేసి అప్ సైడ్‌కి వెళ్తుందో అప్పుడు అప్ సైడ్‌కి, బయింగ్ సైడ్‌కి ప్లాన్ చేసుకుంటాం. ఓకే. అంటే సింపుల్‌గా చెప్పాలి అంటే స్ట్రక్చర్ మ్యాపింగ్ వీడియో చూస్తే ఓకే. లేకపోతే మనం ఒక పుల్ బ్యాక్ వచ్చింది. ఆ పుల్ బ్యాక్ తర్వాత ఈ హై బ్రేక్ చేసి అండ్ దాని తర్వాత అగైన్ ఈ లో బ్రేక్ చేసి ఈ ప్లేస్‌లో ఓకే. ఈ ప్లేస్‌లో ఒక క్యాండిల్ ఉంది గదా! ఈ లో ఏదైతే బ్రేక్ చేసిందో ఆ క్యాండిల్ ఏ హై బ్రేక్ చేస్తే బయింగ్ సైడ్‌కి ప్లాన్ చేసుకుంటారు. ఇది అప్ ట్రెండ్ సైడ్‌కి ఇండ్యూస్‌మెంట్ ఐడీఎం దగ్గర తీసుకుంటాం ట్రేడ్స్. సిక్స్త్ పాయింట్ సేమ్ థింగ్ సప్లై పాయింట్ నుండి మార్కెట్ డైరెక్ట్‌గా డౌన్ సైడ్‌కొచ్చింది. ఇక్కడ పుల్ బ్యాక్ ఒకటి ఫార్మ్ చేసి, బ్రేక్ చేసి, ఇప్పుడు ఐడీఎంని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో ఓకే. ఐడీఎంని బ్రేక్ చేసి అంటే ఈ హై బ్రేక్ చేసిన క్యాండిల్ యొక్క లో ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అప్పుడు సెల్లింగ్ సైడ్‌కి ప్లాన్ చేసుకుంటాం. ఓకే. దీన్ని స్ట్రక్చర్ మ్యాపింగ్ అంటామండి. స్ట్రక్చర్ మ్యాపింగ్‌లో ఐడీఎం, బీఓఎస్, సీహెచ్ఓసీహెచ్, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ క్యాండిల్ రేంజ్ థియరీలో కూడా ఇవి బాగానే వర్క్ అవుతాయి. ఓకే. ఈ ఎంట్రీ పాయింట్స్ అనేవి క్యాండిల్ రేంజ్ థియరీలో కూడా బాగా వర్క్ అవుతాయి. అండ్ వాటి గురించి కూడా నేనిప్పుడు క్లియర్‌గా చూపిస్తాను. మీరు ఆల్రెడీ బీఓఎస్ అండ్ వీటి గురించి తెలిసి ఉంటే ఓకే. అండ్ లేదు తెలీదు అనుకున్నప్పుడు మాత్రం నేను కొంచెం ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.
అండ్ ఆల్మోస్ట్ అప్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు మార్కెట్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది. ఓకే. ఇప్పుడు 1 అవర్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మార్కెట్ అనేది అప్ ట్రెండ్‌లో ఉంది. అప్ ట్రెండ్‌లో డైరెక్ట్‌గా తీసుకోం కదా! ఓకే. అప్ ట్రెండ్‌ని ఫైండ్ ఔట్ చేయాలి అంటే బేసిక్‌గా 50 ఈఎంఏ అబోవ్ ఉంటే అప్ ట్రెండ్ కింద, 50 ఈఎంఏ కిందుంటే డౌన్ ట్రెండ్ కింద స్టార్టింగ్ స్టేజ్‌లో ఫైండ్ ఔట్ చేసుకోండి. లేదు స్ట్రక్చర్ మ్యాపింగ్ వన్స్ మీరు నేర్చుకున్నారు అంటే ఈజీగా అప్ ట్రెండ్ అండ్ డౌన్ ట్రెండ్‌ని తెలుసుకోవచ్చు. ఓకే. అండ్ వచ్చే వీడియోస్‌లో నేను అప్ ట్రెండ్‌ని, డౌన్ ట్రెండ్‌ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, దాని గురించి కూడా ఏ విధంగా చూడాలి, ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, దాని గురించి కూడా నేను క్లియర్‌గా వీడియో చేస్తాను. ఆల్మోస్ట్ ఇక్కడ ఒక పుల్ బ్యాక్ వచ్చింది అండ్ అప్ సైడ్‌కెళ్ళింది. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడికొచ్చి డౌన్ సైడ్‌కొచ్చి దీన్ని బ్రేక్ చేసి ఐడీఎం పాయింట్‌ని బ్రేక్ చేసి మొమెంటమ్ కనిపించింది. ఓకే. ఇది బేసిక్‌గా అప్ ట్రెండ్‌లో జరిగే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఓకే. ఐడీఎం స్ట్రక్చర్ మ్యాపింగ్ గురించి తెలిసి ఉంటే చాలా ఈజీగానే అర్థమవుతుంది. ఈ ప్లేస్‌లో కావచ్చు. అండ్ అప్ సైడ్‌కి కూడా, డౌన్ సైడ్‌కి కూడా సేమ్ థింగ్ అలాగే మనకు మాక్సిమం జరిగే ఛాన్స్ ఉంది. ఓకే. అండ్ ఇక్కడ ఎవరైతే బేసిక్‌గా స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంటారు కదా! ఆహ్, అంటే అంత ఎక్స్‌పీరియన్స్ కాకుండా బిగినింగ్ స్టేజ్‌లో ఉంటారు కదా! వాళ్ళు మాత్రం కొంచెం తక్కువ క్వాంటిటీని యూజ్ చేయండి. ఇంటర్నల్ లిక్విడిటీ అప్ ట్రెండ్‌లో ఏ విధంగా ప్లాన్ చేసుకుంటాం అంటే, ఇప్పుడు ఇక్కడ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్తే చాలా దొరుకుతాయి. ఓకే. 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకొని 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌కి వెళ్తే దొరుకుతాయి. బట్ నేను 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లోనే చూపిస్తున్నాను. మీకు ఇంకా ఈజీగా అర్థం కావడానికి. ఇక్కడ చూడండి ఎమ్ ప్యాటర్న్ ఫార్మ్ అయింది. ఓకే. ఈ ప్లేస్‌లో ఎమ్ ప్యాటర్న్ ఫార్మ్ అయింది. ఈ నెక్ లైన్ కూడా బ్రేక్ అయింది. బట్ వన్స్ ఏదైతే ఈ నెక్ లైన్ ఫార్మ్ చేసి ఈ ప్యాటర్న్ ఎమ్ లైన్ ఉంది కదా! ఈ నెక్ లైన్ అంటారు దీన్ని. ఈ నెక్ లైన్‌ని బ్రేక్ చేసిన క్యాండిల్ హై ఎప్పుడైతే బ్రేక్ అయిందో మార్కెట్ బూస్ట్ అయింది. అంటే ఇక్కడ మీకిక్కడ కనిపించే పాయింట్స్ కొంచెం 95,000 నుండి 98,000 పాయింట్స్ వరకే కనిపించొచ్చు. బట్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ అంటే ఆల్‌మోస్ట్ 3,000 పాయింట్స్. 3,000 పాయింట్స్, 2,000 పాయింట్స్, 1000 పాయింట్స్ అనేవి చాలా చిన్నవి కాదు. స్టాప్ లాస్ అనేవి అప్పుడు మనం తగ్గించుకోవాలి. 500 పాయింట్స్, 300 పాయింట్స్ ఇలా పెట్టుకున్నామనుకోండి. ఈ పాయింట్స్ అనేవి చాలా పెద్దవి. ఓకే. 500 పాయింట్స్ పెట్టుకున్నాం. 3000 పాయింట్స్‌ని క్యాప్చర్ చేసామనుకోండి. 1:6 ట్రేడ్ అది. ఎవ్రీ టైమ్ ప్రతిసారి ఈ ట్రేడ్స్ దొరుకుతాయని కాదు. మంచి ట్రేడ్స్ దొరుకుతాయని కాదు. కాకపోతే మనం దొరికినప్పుడు ట్రేడ్‌ని హోల్డ్ చేయడం నేర్చుకోండి. ఓకే. ట్రేడ్ ఎప్పుడైతే మనం హోల్డ్ చేస్తామో అది మనకు ప్రాఫిట్‌ని తెచ్చిపెడుతుంది. ఓకే. పేషెన్స్‌గా ప్రాఫిట్ వస్తున్న ట్రేడ్‌ని హోల్డ్ చేయడం, స్టాప్ లాస్‌ని మాన్యువల్‌గా ప్లేస్ చేయడం. ఓకే. ఆటోమేటిక్‌గా సిస్టమ్‌లో ప్లేస్ చేసి పెట్టడం అనేది మ్యాండేటరీ. లేదు ఈ పర్టిక్యులర్ పాయింట్‌కొచ్చిన తర్వాత నేను కట్ చేస్తాను. ఈ పర్టిక్యులర్ దగ్గరికొచ్చిన తర్వాత నేను దాన్ని నాకు తెలుసు ఆల్రెడీ దాన్ని ఎలా కట్ చేయాలో. ఎందుకంటే ఒకసారి తీసుకున్న ట్రేడ్ కొంచెం రివర్సల్ అయిన తర్వాత దాన్ని కట్ చేస్తాను. ఇలాంటి మ్యాండేటరీ పెట్టుకోకండి. స్టాప్ లాస్ అనేది మాన్యువల్‌గా సిస్టమ్‌లో పెట్టేయండి. పెట్టేసిన తర్వాత ఆటోమేటిక్‌గా అదే కట్ అయిపోతుంది. సో, అప్పుడు కొత్త ట్రేడ్ కోసం అనలైజ్ చేయండే తప్ప, ఎటువంటి ఎమోషనల్‌గా వీక్ అవ్వకండి. ఎమోషనల్‌గా వీక్ అయ్యారు అంటే ట్రేడింగ్‌లో లాస్ అయిపోతారు. దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో, ఈ విధంగా అయితే నేను ప్లాన్ చేసుకుంటాను. ఇంకా కూడా అడ్వాన్స్‌డ్ ప్రైస్ యాక్షన్ పాయింట్స్ ఉన్నాయి. నేను నెక్స్ట్ వీడియోలో వాటి గురించి మాట్లాడతాను. ఈ వీడియో కూడా బాగా పెద్దదే అయ్యినట్టుంది. డెఫినిట్‌గా వీడియోని లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఎవరైనా ధన్‌లో కావచ్చు, లేదు నేను క్రిప్టో కరెన్సీలో ఎవరైనా ట్రేడ్ చేయాలన్నా కూడా డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మన ఛానల్ లింక్స్ ద్వారా ఓపెన్ చేసుకుంటే ఛానల్‌కి బెనిఫిట్ ఉంటుంది. అండ్ ఓపెన్ చేసుకున్న వాళ్ళు టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వడం మర్చిపోకండి. అండ్ ఈ జియో పొలిటికల్ థింగ్స్ గురించి కూడా నేను అప్పుడప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను టెలిగ్రామ్ ఛానల్‌లో. ఓకే. థాంక్ యూ వెరీ మచ్. యూ టేక్ కేర్.